బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ తమిళనాడులోని మదురైలో 2011లో రథయాత్ర చేశారు. ఆ సందర్భంగా బాంబు పేలులకు కుట్ర పన్నిన కేసులో తమిళనాడుకు చెందిన అబూబక్కర్ సిద్దికీ, మహ్మద్ అలీ ప్రధాన నిందితులుగా ఉన్నారు. 1995లో పార్సిల్ బాంబు పేలుడు, 1999లో చెన్నైలో చోటు చేసుకున్న బాంబు పేలుళ్ల కేసుల్లోనూ వీరిద్దరూ నిందితులుగా ఉన్నారు. ఆయా ఘటనల తర్వాత రాయచోటికి పేర్లు మార్చుకుని గత 30 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. 2 నెలలుగా మారు వేషాల్లో తిరుగుతున్న అనుమానితులపై నిఘా పెట్టారు. వారి నివాసంలో తనిఖీలు నిర్వహించగా ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించిన పుస్తకాలు, మందుగుండు సామాగ్రి లభ్యమైనట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. వీరిపై కోట్లలోనే రివార్డులు ఉన్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ తమిళనాడులోని మదురైలో 2011లో రథయాత్ర చేశారు. ఆ సందర్భంగా బాంబు పేలులకు కుట్ర పన్నిన కేసులో తమిళనాడుకు చెందిన అబూబక్కర్ సిద్దికీ, మహ్మద్ అలీ ప్రధాన నిందితులుగా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, చెప్పండి. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్ర కలకలం రేపింది. అంటే ఏపీలో మరోసారి ఉగ్ర కలకం పైన చర్చస్తున్నట్టు మాట్లాడింది. అయితే రాయచోటిలో 30 ఏళ్లుగా పరారీలో ఉన్న ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను తమిళనాడుకు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది. వీళ్ళు పలుసార్లు బాంబు పేలుళ్ల కేసుల్లో కూడా నిందితులుగా ఉన్నారు. వీళ్ళు చెన్నైకి సంబంధించిన సోదరులు అబూబక్కర్ సిద్దిక్ ఒకరైతే, ఇంకొకరు మహమ్మద్ అలీగా కూడా పోలీసుల మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో కూడా వీళ్ళు ఉన్నారు. వీళ్ళు గత 30 సంవత్సరాల క్రితం వారి వేషధారణ, వారి పేర్లు ఇవన్నీ మార్చుకొని కూడా ఒక అన్నమయ్య జిల్లా రాయచోట్లో కూడా బట్టల దుకాణంలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అంటే వీరిని గతంలో కూడా 2011లో భాజపా అగ్రనేత ఎల్కే అద్వానీ రథయాత్ర కార్యక్రమంలో కూడా వీరి మదురైలో జరిగింది ఈ కార్యక్రమం. దీంతో కూడా బాంబు పేలుళ్లు కూడా వీళ్ళు పెద్ద ఎత్తున కుట్ర పన్నట్టు కూడా అక్కడ పోలీసులు కూడా గుర్తించారు. ఆ తర్వాత 1995లో పార్సిల్ బాంబు కేసులు, అదేవిధంగా 1999లో చెన్నై, కోయంబత్తూరు, తిరుచి, కేరళలో కూడా పలు చోట్ల జరిగిన బాంబు పేలుళ్లు కేసులో కూడా వీరు ముద్దాయిలుగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తిగా వీరిని గత చెన్నైకి సంబంధించిన ఐబీ పోలీసులకు, అదేవిధంగా ఏటీఎస్ బృందానికి కూడా వీరి సమాచారం అందడంతో పోలీసులు కూడా రహస్యంగా రాయచోటికి చేరుకొని అక్కడ వారి యొక్క కదలికల పైన కూడా దృష్టి సారించారు. పూర్తిగా నిఘా వ్యవస్థలో ఉన్న వారిని అదుపులోకి తీసుకొని ఆ యొక్క సాక్ష్యాధారాలతో పాటు వారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సింధు. ఓకే నారాయణ రెడ్డి, ఇప్పటి వరకు ఆ ఉగ్రవాదుల నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబట్టారు అధికారులు? అంటే వీరిని సోమవారం రాత్రి రాయచోటి నుంచి వారిని రహస్యంగా చెన్నైకి తరలించిన ఐబీ పోలీసులు, ఏపీఎస్ పోలీసులు, అంటే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వాళ్ళు కూడా అక్కడికి తీసుకెళ్లి వారిని న్యాయస్థానంలో కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి మీద హాజరుపరిచిన విషయం కూడా తెలిసిందే. అయితే వారిని రిమాండ్ తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అంటే ఒక ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం కావడంతో పోలీసులు కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. జాగ్రత్తగా అంటే వీరిపైన రహస్యంగా కూడా విచారణ జరుగుతుందని కూడా తెలుస్తుంది. సింధు, ఉగ్రవాదులకు ఎలాంటి శిక్ష పడే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఏమైనా వెల్లడించారా?
లేదు అంటే విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలుగా ఇప్పటికే వీరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులుగా కూడా ఉన్నారు. అంటే గత 30 సంవత్సరాలుగా వీరు తప్పించుకు తిరుగుతున్నారు. అంటే ఆ యొక్క మూలాలు పూర్తిగా అంటే ఏపీలో రాయచోటిలో వారి యొక్క సమాచారం దొరకడంతో ఒకసారిగా ఏపీ పోలీసులు కూడా ఉలిక్కిపడే పరిస్థితి ఉంది. అంటే దీనికి సంబంధించి గతంలో కూడా అనేక బాంబు కేసుల్లో కూడా వీళ్ళు ముద్దాయిలుగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది సింధు.